హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే అదిరిపోయే కొబ్బరి నూజు బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ముక్క విరుచుకుని తింటే బయట కరకరలాడుతూ లోపల కొబ్బరి నూజు రెండు కలిపి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా బూరెల్లోకి కొబ్బరి నూజు తయారు చేయడం కోసం స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టి అందులోకి బెల్లం వేసి బెల్లం పాకం తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నె నిండా కొబ్బరి తురుం తీసుకుని ఈ పాకంలో వేసి గరిటెతో బాగా కలిపిన తర్వాత ఇందులోకి 2 యాలకులు వేసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేపించుకుని ఈ కొబ్బరి నూజులు వేసి మళ్ళీ గరిటెతో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బూరెలు తోపు తయారు చేసుకోవడం కోసం ఒక 3 గ్లాసులు వరిపిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే వాటర్ వేస్తూ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ వరిపిండిని ఇడ్లీ పిండిలో వేసి కలుపుకుని దాంట్లో కొద్ది సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం కొబ్బరి నూజు తయారు చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి నూజుతో ఇప్పుడు ఉండలైతే తయారు చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నూజు ఉండల్ని మనం కలిపి పెట్టుకున్న తోపు పిండి ఉంటుంది చూసారా, అందులోకి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఉండకి ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకొని 2000 మధ్యలోంచి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే వేసేసేయండి. సో ఈ విధంగా మిగిలి ఉన్న ఉండలు కూడా పిండిలో ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్లో వేసినప్పుడు గరిటెతో అయితే అటు ఇటు కలుపుతూ ఉండండి, లేకపోతే అతుక్కుపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం బూరెల్ని 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బూరెలు వేసినప్పుడు మాత్రం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి, లేకపోతే అస్సలు వేగవు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో అయితే 2 పక్కల బాగా వేయించుకోవాలి బూరెల్ని. ముందు కొబ్బరి నూజు చేసుకున్న తర్వాత తోపులో కలిపి బూరెలు ఎలాగ వేసుకున్నామో అదే విధంగా పూర్ణం బూరెలు కూడా తయారు చేసేసుకుని వేసుకోవడమే. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా ఈ బూరెలన్నీ వేయించుకున్న తర్వాత బ్యాచ్ వైజ్గా తీసేసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా బూరెలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అప్పుడు తీసుకోవాలి. అండ్ బూరె లోపల ఉన్న స్టఫింగ్ ఎంత ఇంపార్టెంట్, బయట ఉన్న తోపు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. పిండి కలుపుకున్నప్పుడు చాలా కరెక్ట్గా కలుపుకోవాలి. ఫైనల్లీ వేడి వేడి కొబ్బరి నూజు బూరెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. లోపల ఉన్న స్టఫింగ్ కూడా అదిరిపోయింది. లోపల మనం జీడిపప్పు ఒకటి పెట్టామేమో, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి కొబ్బరి నూజు బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.